అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌలీశ్వర్ కుమార్ తమ్మ, జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ని, మహారాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నెల్లిమర్ల. ఇప్పుడు మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం గురించి తెలుసుకుంటున్నాము. బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం. సో పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాళ్ళు కానీ, చేతులు కానీ, మొహం కానీ వీక్నెస్తో మన దగ్గరికి హాస్పిటల్కి రావచ్చు. సో దీనికి కారణాలు ఏంటి? దీనికి ముఖ్యమైన కారణం అధిక రక్తపోటు. సో రక్తపోటు ఎక్కువగా ఉన్నా, అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా, షుగర్, స్మోకింగ్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా సరే, ఒబెసిటీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో మనం వాటిని కానీ తగ్గించుకోగలిగితే స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. ఓన్లీ ఒక బీపీని కానీ మీరు కరెక్ట్గా కంట్రోల్ చేసుకోగలిగితే 40% స్ట్రోక్ వచ్చే అవకాశాన్ని మనం తగ్గించుకోగలుగుతున్నాం. సో స్ట్రోక్ ఎందుకు వస్తుంది అనేది తెలిసిన తర్వాత ఎలా రికగ్నైజ్ చేయాలి? సో మీరు ఇంట్లో ఉన్నారు, స్ట్రోక్ వచ్చిందని మీకు ఎలా తెలుస్తుంది? దానికి బీ ఫాస్ట్ అని చెప్తూ ఉంటాం. BEFAST అంటే బి అంటే బ్యాలెన్స్. సో పేషెంట్స్ బ్యాలెన్స్ యొక్క ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే ఏంటి? తల తిరిగిపోవటం, ఒకవైపు తూలిపోవటం లాంటివి. ఈ అంటే ఐ అంటే సడన్గా కళ్ళు మసకపడిపోవటం. ఎఫ్ అంటే ఫేస్. సో ఒక పెదం ఒకవైపుకి వెళ్ళిపోవటం, ఫేస్ ఒకవైపుకి ఇంకొక వైపుకి తేడా అనిపించటం. తర్వాత ఏ అంటే ఆమ్ అంటాం, అంటే చెయ్యి కానీ కాళ్ళు కానీ పని చేయలేకపోవటం. ఎస్ అంటే స్లరింగ్ ఆఫ్ స్పీచ్, మాట తడపడటం. టీ అంటే టైం. సో ఇలాంటి లక్షణాలు ఏదైనా ఉన్నా సరే పేషెంట్ని ఎమర్జెన్సీగా హాస్పిటల్కి తీసుకురావాలి. ఎందుకంటే ఈ స్ట్రోక్లో మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి బ్లడ్ క్లాట్ అయిపోవచ్చు, రెండోది రక్తనాళం చిట్లి బ్లడ్ బయటికి రావచ్చు. సో ఇది ఎలా తెలుస్తుంది అంటే ఓన్లీ సిటీ స్కాన్ కానీ MRI స్కాన్ కానీ చేస్తేనే మనకి పలానా ప్రాబ్లం ఉందని డాక్టర్స్ చెప్పగలరు. సో అలా వచ్చిన తర్వాత మేము స్కాన్ చేసి మీకు ఎటువంటి టైప్ ఆఫ్ స్ట్రోక్ ఉందని మేము తెలుసుకుని దానికి తగ్గ మందులు ఇస్తూ ఉంటాం. ఇక్కడ టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటాం. అంటే ఏంటంటే ప్రతి క్షణము చాలా విలువైంది. ఇలాంటి లక్షణాలు మీరు ఎప్పుడైతే చూసారో పేషెంట్ని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకురావాలి. ఎప్పుడైతే టైం పెరిగే కొలది బ్రెయిన్లో డ్యామేజ్ జరుగుతుందో అది మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం చాలా తగ్గిపోతూ ఉంటుంది. సో రాగానే పర్టికులర్గా బ్లడ్ కానీ క్లాట్ అయిపోతే వితిన్ 4.5 అవర్స్ అంటే 4.5 గంటల్లో కానీ మీరు హాస్పిటల్కి రాగలిగితే మేము కొన్ని రకాలైన ఇంజెక్షన్స్ ఇస్తే అది కంప్లీట్లీ రికవర్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. రికగ్నైజ్ చేసి తర్వాత హాస్పిటల్కి తీసుకురాగానే దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. 3 ఇది అయిపోయిన తర్వాత, స్ట్రోక్ వచ్చిన తర్వాత మీరు కంపల్సరీ డాక్టర్ గారు ఏ మందులు చెప్పారో అది లైఫ్ లాంగ్ వాడాలి. అంతే తప్ప ఏదో స్ట్రోక్ వచ్చింది 1 నెల వాడాము, 2 నెలలు వాడాము, ఇంకా మానేస్తాము అనేది ఆప్షనే కాదు. సో ఎక్సెప్ట్ మీకు డాక్టర్స్ మళ్ళీ ఈ టాబ్లెట్స్ వాడద్దు అని చెప్తే తప్ప అది జీవితాంతం వాడాలి. నేను చెప్పిన విధంగా ముఖ్యమైన కారణాలు ఏదైతే ఉన్నాయో, షుగర్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఇలాంటివి కంపల్సరీ కంట్రోల్లో ఉంచుకోవాలి. దాంతోపాటు రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేయించుకుంటూ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. సో ఎక్సర్సైజ్ ఏంటి అంటే మినిమం వారంలో 5 రోజులు తప్పకుండా ఒక 30 నిమిషాలు అనేది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. లైక్ వాకింగ్ అంటే నార్మల్గా ఏదో రోడ్డు మీద నడిచేస్తున్నాను ఇది అంటే సరిపోదు. అట్లీస్ట్ 1 గంటకి 3 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఫాస్ట్గా నడవాలి. దాన్ని బ్రిస్క్ వాకింగ్ అంటాం. సో అలా నడవటం మంచిది. షుగర్స్ బాగా తగ్గించండి, ఆయిల్ సరుకులు బాగా తగ్గించండి. రెగ్యులర్గా డాక్టర్స్ని ఫాలో అప్ అవుతుండండి.